ఓం శాంతి 25/6/2025 మధురమైన పిల్లలు, తండ్రి మీకు కొత్త ప్రపంచం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. అందుకే ఈ పాత ప్రపంచపు వినాశనం కూడా తప్పకుండా జరగనున్నది. ప్రశ్న: మనుషులకు ఏ ఒక్క మంచి అలవాటుంది, కాని ఆ అలవాటు ద్వారా కూడా ప్రాప్తి ఏమీ కలగదు. జవాబు: మనుషుల్లో భగవంతుణ్ణి స్మృతి చేయడం అన్నది అలవాటుగా అయిపోయింది. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగితే వెంటనే ఓ భగవంతుడా అనంటారు. వారి ఎదురుగా శివలింగం వస్తుంది. కాని యథార్థమైన పరిచయం లేని కారణంగా ప్రాప్తి కలగదు. అంతేకాక సుఖదుఖాలన్నీ వారే ఇస్తారు అని అనేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడలా అనరు. ఓం శాంతి. తండ్రిని రచయిత అనంటారు. వారు దేనికి రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత. కొత్త ప్రపంచాన్ని స్వర్గం లేక సుఖధామం అంటారు. ఈ పేర్లతో పిలుస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుని మందిరాన్ని కూడా సుఖధామం అంటారు. వాస్తవానికది చిన్న మందిరం. కాని శ్రీకృష్ణుడైతే విశ్వాధిపతి కనుక అనంతమైన అధిపతిని హద్దులోని అధిపతిగా చేసేసినట్లవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క చిన్న మందిరాన్ని సుఖధామం అంటారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు విశ్వాధిపతిగా ఉండేవారు అన్న విషయం బుద్ధిలోకి రాదు. అతను భారత్లోనే ఉండేవారు. మీక్కూడా ఇంతకు ముందేమీ తెలీదు. తండ్రికైతే అన్నీ తెలుసు. వారికి సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు. ప్రపంచంలో బ్రహ్మ విష్ణు శంకర్లెవరు అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు అది తెలుసు. శివుడైతే ఉన్నతోన్నతుడైన భగవంతుడు. అచ్చా, మరి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? అతను కూడా మానవుడే కదా. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే కావాలి కదా. అతని ద్వారా బ్రాహ్మణులు జన్మిస్తారు. ప్రజాపిత అంటేనే ముఖం ద్వారా దత్తత తీసుకునేవారు. మీరు ముఖ వంశావళులు. తండ్రి ఏ విధంగా బ్రహ్మను తనవారిగా చేసుకుని ముఖ వంశావళిగా తయారు చేశారు అనేది మీకు తెలుసు. వీరిలోకి ప్రవేశించారు కూడా. మరియు ఇతను నా కొడుకు అని కూడా అన్నారు. బ్రహ్మ అన్న పేరు ఎలా వచ్చింది, వారు ఎలా జన్మించారు అన్నది మీకు తెలుసు. ఇది ఇంకెవరికి తెలీదు. పరంపిత పరమాత్మ ఉన్నతోన్నతుడు అని కేవలం మహిమను గానం చేస్తారు కాని వారు ఉన్నతోన్నతుడైన తండ్రి అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి. వారు కూడా బిందు రూపుడే. వారిలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమంతా ఉంది. ఈ జ్ఞానం కూడా మీకిప్పుడే లభిస్తుంది. ఇంతకు ముందు కొద్దిగా కూడా ఈ జ్ఞానం ఉండేది కాదు. మనుషులు కేవలం బ్రహ్మ విష్ణు శంకర్లు అని అంటూ ఉంటారు కాని వారికేమీ తెలియదు. కావున వారికి అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. తండ్రి జ్ఞానసాగరుడని, వారు మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని, చదివిస్తున్నారని మీకు తెలుసు. ఈ రాజయోగం సత్యయుగ కొత్త ప్రపంచం కొరకు ఉంది. కావున తప్పకుండా పాత ప్రపంచ వినాశనం జరగాలి. దానికోసమే ఈ మహాభారత యుద్ధం ఉంది. అర్ధకల్పం నుండి మొదలుకొని మీరు భక్తి మార్గపు శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడైతే తండ్రి నుండి డైరెక్ట్గా వింటున్నారు. తండ్రి కూర్చుని శాస్త్రాలేమీ వినిపించరు. జపతపాదులు చేయడం, శాస్త్రాలు మొదలైనవి చదవడం, ఇదంతా భక్తి. ఇప్పుడు భక్తులకు భక్తికి ఫలం కావాలి. ఎందుకంటే వారు భగవంతుణ్ణి కలుసుకునేందుకే కష్టపడతారు. కానీ జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. జ్ఞానం మరియు భక్తి రెండూ కలిసి నడవవు. ఇప్పుడున్నది భక్తి రాజ్యము. అందరూ భక్తులే. అందరి ముఖం నుండి ఓ గాడ్ ఫాదర్ అన్న పదం తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, నేనొక చిన్న బిందువును.
నన్నే జ్ఞానసాగరుడు అంటారు. బిందువైన నాలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉందని తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది. వారిని పరంపిత పరమాత్మ అని అంటారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు పరమ ఆత్మ అనగా అందరికన్నా ఉన్నతోన్నతుడు పతితపావనుడైన తండ్రే పరమాత్మ కదా. మనుషులు ఓ భగవంతుడా అనంటే వారికి శివలింగమే గుర్తుకొస్తుంది. అది యథార్థ రీతిగా గుర్తుకురాదు. భగవంతుణ్ణి స్మృతి చేయడం అనేది ఒక అలవాటుగా అయిపోయింది. భగవంతుడే సుఖ దుఃఖాలను ఇస్తారు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అలా అన్నారు. తండ్రి అయితే సుఖదాత అని మీకు తెలుసు. సత్యుగంలో సుఖధామం ఉండేది. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండేది కాదు. కలియుగంలో ఉన్నదే దుఃఖము, ఇక్కడ సుఖం అన్న మాటే ఉండదు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి కూడా ఉన్నారు అన్నది ఎవరికీ తెలియదు. మేమందరము సోదరులము అని అంటారు కూడా. మరి తప్పకుండా అందరూ ఒక్క తండ్రి పిల్లలే అవుతారు కదా. కొందరేమో వారు సర్వవ్యాపి, నీలోనూ ఉన్నారు నాలోనూ ఉన్నారు అని అనేస్తారు. అరే, నీవైతే ఒక ఆత్మవు, ఇది నీ శరీరం, ఇక మూడవది ఎలా ఉండగలదు? ఆత్మను పరమాత్మ అని అనరు కదా, జీవాత్మ అని అంటారే కాని జీవ పరమాత్మ అని అనరు. మరి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? తండ్రి సర్వవ్యాపి అయినట్లయితే ఇక అందరూ తండ్రులే అయిపోతారు. తండ్రికి తండ్రి నుండి వారసత్వం లభించదు కదా. తండ్రి నుండి అయితే కొడుకే వారసత్వం తీసుకుంటాడు. అందరూ తండ్రులు ఎలా అవ్వగలరు? ఇంత చిన్న విషయం కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అందుకే తండ్రి అంటారు, పిల్లలు, నేను నేటికి 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఎంతో వివేకవంతులుగా తయారు చేశాను. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సంపన్నులుగా, వివేకవంతులుగా ఉండేవారు. వీరికన్నా ఎక్కువ వివేకవంతులుగా ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీకే వివేకమైతే లభిస్తుందో అది మళ్ళీ అక్కడ ఉండదు. అక్కడ మేం మళ్ళీ పడిపోతాము అన్నది తెలీదు. అది తెలిసినట్లయితే ఇక సుఖం యొక్క అనుభూతియే ఉండదు. ఈ జ్ఞానం మళ్ళీ కనుమరుగైపోతుంది. ఈ డ్రామా జ్ఞానం ఇప్పుడు కేవలం మీ బుద్ధిలోనే ఉంది. బ్రాహ్మణులే అధికారులుగా ఉంటారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందినవారము అని మీ బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులకే తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. బ్రాహ్మణులు మళ్ళీ అందరికీ వినిపిస్తారు. భగవంతుడు వచ్చి స్వర్గస్థాపన చేశారని, రాజయోగాన్ని నేర్పించారని గాయనం కూడా ఉంది. చూడండి, శ్రీకృష్ణుని జయంతిని జరుపుతారు. శ్రీకృష్ణుడు వైకుంఠాధిపతిగా ఉండేవారని భావిస్తారు. కాని అతను విశ్వాధిపతిగా ఉండేవారు అన్నది బుద్ధిలోకి రాదు. అతని రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు. మొత్తం విశ్వంపై అతని రాజ్యమే ఉండేది. మరియు అది యమునా నదీ తీరంలో ఉండేది. ఇప్పుడు మీకీ విషయాలను ఎవరు అర్థం చేయిస్తున్నారు? భగవాను వాచ. వారు ఏ వేదశాస్త్రాలు మొదలైన వాటినైతే వినిపిస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇక్కడైతే స్వయంగా భగవంతుడే మీకు వినిపిస్తున్నారు. మనం పురుషోత్తములుగా అవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనం శాంతిధామ నివాసులమని మరియు మనం వచ్చి 21 జన్మల ప్రారబ్ధాన్ని అనుభవిస్తామని మీకే బుద్ధిలో ఉంది. అనంతమైన తండ్రి అయిన శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీరు లోపల సంతోషంతో పులకరించిపోవాలి. వారు జ్ఞానసాగరుడు. వారికి సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు. అటువంటి బాబా మన కోసం వచ్చారు కావున సంతోషంలో పులకరింపు కలుగుతుంది. బాబా, మేం మిమ్మల్ని మా వారసునిగా చేసుకున్నాము అని బాబాతో అంటారు. తండ్రి పిల్లలపై బలిహారం అవుతారు. పిల్లలంటారు, భగవంతుడా, మీరెప్పుడైతే వస్తారో
అప్పుడు మేం మీపై బలిహారం అవుతాము, అనగా మిమ్మల్ని మా సంతానంగా చేసుకుంటాము. వీరు కూడా తన పిల్లల్నే వారసులుగా చేసుకుంటారు. బాబాను వారసునిగా ఎలా చేసుకుంటారు? ఇది కూడా గుహ్యమైన విషయమే. మీ సర్వస్వాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇది బుద్ధితో చేయవలసిన పని. పేదవారైతే వెంటనే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. షావుకార్లు కష్టం మీద చేస్తారు. ఎప్పటి వరకైతే జ్ఞానాన్ని పూర్తిగా తీసుకోరో అప్పటి వరకు అంతటి ధైర్యం ఉండదు. పేదవారైతే వెంటనే అంటారు, బాబా, మేం మిమ్మల్నే వారసునిగా చేసుకుంటాము, కాని మా వద్ద అసలు ఏముందని. వారసునిగా చేసుకుని మళ్లీ తమ శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి. కేవలం ట్రస్టీగా భావిస్తూ ఉండాలి. యుక్తులైతే ఎన్నో వినిపిస్తూ ఉంటారు. తండ్రి అయితే గమనిస్తూ ఉంటారు, ఏ పాపకర్మలోనూ ధనాన్ని పాడు చేయడం లేదు కదా. మనుషులను పుణ్యాత్ములుగా తయారు చేయడంలో ధనాన్ని వినియోగిస్తున్నారా? సేవను కూడా విధిపూర్వకంగా చేస్తున్నారా? ఇదంతా పూర్తిగా పరిశీలిస్తారు. ఆ తర్వాత అన్ని సలహాలు ఇస్తారు. ఇతను కూడా వ్యాపారంలో ఈశ్వరార్థం కొంత తీసేవారు కదా. అది ఇండైరెక్ట్ గా జరిగేది. ఇప్పుడు తండ్రి డైరెక్ట్ గా వచ్చారు. మనం ఏదైతే చేస్తున్నామో దాని ఫలాన్ని ఈశ్వరుడు మరుసటి జన్మలో ఇస్తారని మనుషులు భావిస్తారు. ఎవరైనా పేదవారిగా దుఃఖితులుగా ఉంటే వారు చేసుకున్న కర్మలే అలా ఉన్నాయని భావిస్తారు. మంచి కర్మలు చేసుంటే సుఖంగా ఉంటారు. తండ్రి పిల్లలైన మీకు కర్మల గతి గురించి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీ కర్మలన్నీ వికర్మలే అవుతాయి. సత్యుగం మరియు త్రేతాలో రావణుడే ఉండడు. అందుకే అక్కడ ఏ కర్మ వికర్మగా అవ్వదు. ఇక్కడ ఏ మంచి కర్మలనైతే చేస్తారో వాటికి అల్పకాలికంగా సుఖం లభిస్తుంది. అయినా ఏదో ఒక రోగము గొడవ అయితే ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్నది అల్పకాలికమైన సుఖం. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఇక ఈ రావణ రాజ్యమే అంతమైపోనున్నది. రామరాజ్య స్థాపనను శివబాబా చేస్తున్నారు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుసు. భారత్తే మళ్లీ నిరుపేదగా అవుతుంది. భారత్ నేటికి 5000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మొదట వీరసింహాసనమే నడిచేది. శ్రీకృష్ణుడు యువరాజు, మళ్లీ స్వయంవరం తర్వాత రాజుగా అయ్యారు. శ్రీనారాయణుడు అన్న పేరు వచ్చింది. ఇది కూడా మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. కావున ఇది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా, మీరు మొత్తం రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు. నేను మీపై బలిహారం అవుతాను. నేనైతే ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు అని అంటారు. అంతిమం వరకు చదవాలి. కావున తప్పకుండా టీచర్ను స్మృతి చేయాలి. స్కూల్లో టీచర్ను స్మృతి చేస్తారు కదా. ఆ స్కూళ్లలో అయితే ఎంతో మంది టీచర్లుంటారు. ప్రతి ఒక్క క్లాస్ టీచర్ వేరువేరుగా ఉంటారు. ఇక్కడైతే ఒకే టీచర్ ఉన్నారు. వీరు ఎంత ప్రియమైన వారు. తండ్రి ప్రియమైన వారు, టీచరు ప్రియమైన వారే. ఇంతకు ముందు భక్తి మార్గంలో అంధవిశ్వాసంతో స్మృతి చేసేవారు. ఇప్పుడైతే డైరెక్ట్ గా తండ్రే చదివిస్తున్నారు. కావున ఎంతటి సంతోషం ఉండాలి. అయినా సరే బాబా, మేం మర్చిపోతున్నాము అని అంటారు. మా బుద్ధి మిమ్మల్ని ఎందుకు స్మృతి చేయడం లేదో తెలియడం లేదు అని అంటారు. ఈశ్వరుడిచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవి అని గానం కూడా చేస్తారు. బాబా, గతి మరియు సద్గతికి సంబంధించిన మీ మతం చాలా అద్భుతమైనది అని అంటారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. పత్ని తన పతి యొక్క గుణగానం చేస్తూ ఉంటుంది కదా. అతను చాలా మంచివారు,
ఇది అతని ఆస్తి అంటూ లోపల సంతోషం ఉంటుంది కదా. వీరైతే పతులకే పతి, తండ్రులకే తండ్రి. వీరి ద్వారా మనకెంతటి సుఖం లభిస్తుంది. మిగిలిన వారందరి నుండి అయితే దుఃఖమే లభిస్తుంది. టీచర్ నుండి సుఖం లభిస్తుంది, ఎందుకంటే చదువు ద్వారా సంపాదన కలుగుతుంది. గురువును ఎల్లప్పుడూ వానప్రస్థావస్థలోనే స్వీకరించడం జరుగుతుంది. తండ్రి కూడా అంటారు, నేను వానప్రస్థావస్థలో వచ్చాను, ఇతను కూడా వానప్రస్థి, నేను కూడా వానప్రస్థినే, అలాగే ఈ నా పిల్లలందరూ కూడా వానప్రస్థులే. తండ్రి, టీచర్ మరియు గురువు ముగ్గురు కలిసి ఉన్నారు. తండ్రి టీచర్గా కూడా అవుతారు, అలాగే గురువుగా అయి తమతో పాటు తీసుకువెళ్తారు. ఆ ఒక్క తండ్రికి మహిమ ఉంది. ఈ విషయాలు ఇంకే శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. బాబా ప్రతి విషయాన్ని మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇంతకన్నా ఉన్నతమైన జ్ఞానం ఇంకేది ఉండదు. అలాగే తెలుసుకోవాల్సిన అవసరమూ ఉండదు. మనం అన్నీ తెలుసుకుని విశ్వాధిపతులుగా అయిపోతాము. అంతకన్నా ఎక్కువ ఏం చేస్తాము? పిల్లల బుద్ధిలో ఇది ఉన్నట్లయితే అప్పుడు ఆ సంతోషంలో మరియు అదే స్మృతిలో ఉంటారు. పుణ్యాత్ములుగా అయ్యేందుకు స్మృతిలో తప్పకుండా ఉండాలి. మీ యోగాన్ని తెంచడం అనేది మాయ ధర్మం. యోగంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది, వారిని మర్చిపోతారు. మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అందరికన్నా ముందు ఇతను ఉన్నారు కావున ఇతనికన్నీ అనుభవం అవుతాయి. నా వద్దకు ఎప్పుడైతే వస్తారో అప్పుడే అందరికీ అర్థం చేయిస్తాను కదా. ఈ మాయా తుఫాన్లన్నీ వస్తాయి. బాబా వద్దకు కూడా వస్తాయి, అలాగే మీకు కూడా వస్తాయి. మాయా తుఫాన్లే రాకుండా యోగం సదా అలా జోడించబడే ఉన్నట్లయితే ఇక కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. అప్పుడిక మనం ఇక్కడ ఉండలేము. కర్మాతీత అవస్థ ఏర్పడినట్లయితే ఇక అందరూ తిరిగి వెళ్ళిపోతారు. శివుని ఊరేగింపు మహిమ చేయబడింది కదా. శివబాబా వస్తేనే ఆత్మలమైన మనమందరము వెళ్తాము. శివబాబా అందర్నీ తీసుకువెళ్లేందుకే వస్తారు. సత్యుగంలో ఇంతమంది ఆత్మలుండరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శివబాబాను మీ వారసునిగా చేసుకుని అంతటినీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వారసునిగా చేసుకుని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి. ట్రస్టీగా భావిస్తూ ఉండాలి. ధనాన్ని ఎటువంటి పాపకర్మలోనూ వినియోగించకూడదు. రెండవ పాయింట్, స్వయంగా జ్ఞానసాగరుడైన బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని లోపల సంతోషంలో పులకరింపు కలుగుతూ ఉండాలి. పుణ్యాత్మలుగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి. మాయా తుఫాన్లకు భయపడకూడదు. వరదానము. సత్యత ఆధారంపై ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసే నిర్భయ అథారిటీ స్వరూప భవ. సత్యతే ప్రత్యక్షతకు ఆధారం. తండ్రిని ప్రత్యక్షం చేయడానికి నిర్భయులుగా మరియు అథారిటీ స్వరూపులుగా అయి మాట్లాడండి. సంకోచంతో కాదు. మనందరి తండ్రి ఒక్కరే మరియు వారే ఇప్పుడు కార్యం చేస్తున్నారు. ఒక్కరి సంతానమైన మనమందరము ఒక్కటే మరియు వారొక్కరే యథార్థము అని అనేక అభిప్రాయాల వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లయితే అప్పుడు విజయ జెండా ఎగరవేయబడుతుంది. ఈ సంకల్పంతోనే ముక్తిధామానికి వెళ్తారు. మరియు ఎప్పుడైతే తమ తమ పాత్రను అభినయించడానికి వస్తారో అప్పుడు గాడ్ ఈజ్ వన్, భగవంతుడొక్కరే అన్న ఈ సంస్కారమే మొదటగా ఇమర్జ్ అవుతుంది. ఇదే స్వర్ణయుగపు స్మృతి. స్లోగన్. సహనం చెయ్యటమే స్వయం యొక్క శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయటము. అవ్యక్త ప్రేరణలు.
ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఎలా అయితే ఈ దేహం స్పష్టంగా కనిపిస్తుందో అలా మీ ఆత్మస్వరూపం స్పష్టంగా కనిపించాలి, అనగా అనుభవంలోకి రావాలి. మస్తకం అనగా బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపం తప్ప ఇంకేదీ కనిపించకూడదు లేక స్మృతిలోకి రాకూడదు. ఇలా నిరంతర తపస్విలుగా అయినట్లయితే అప్పుడు ప్రతి ఆత్మ పట్ల కళ్యాణకరమైన లేక శుభకరమైన సంకల్పాలు ఉత్పన్నమవుతాయి. ఒకవేళ ఎవరైనా తమ సంస్కార స్వభావాలకు వశమై మీ పురుషార్థంలో పరీక్షకు నిమిత్తులుగా అయినా కానీ వారి పట్ల కూడా సదా కళ్యాణానికి చెందిన సంకల్పాలే ఉత్పన్నమవ్వాలి. అచ్చా. ఓం శాంతి.